నెల్లూరు 53వ డివిజన్ వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీలో డివిజన్ ఇన్ఛార్జ్ వెంగళరెడ్డి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ పరంధామయ్య మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మొంతా తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు మరియు ముంపు ప్రాంత నిర్వాసితులైన 200 మందికి భోజనాలను ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొంతా కారణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో గిరిజనుల ఇళ్లలోకి నీరు చేరి వారికి తాగేందుకు మంచినీరు కూడా కరువైందన్నారు. ఈ పరిస్థితుల్లో తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న సమయంలో బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహారం అందజేయడం జరిగిందన్నారు. బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇబ్బందులు పడడం ఒక రకమైతే, నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అనేక ప్రాంతాల్లో చాలామంది నిరుపేదలు ఇబ్బంది పడడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా కొన్ని డివిజన్స్ అటు 47, 49, 42, ఇక్కడ 53, 54 ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా నిరాశ్రైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ చిన్న వర్షాలకే ఈరోజు వీరందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు 53వ డివిజన్కి వచ్చేటప్పటికి ఆ గాంధీ గిరిజన కాలనీలో అంతా కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చి కనీసం తాగేదానికి కూడా నీళ్ళు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ తరఫున మొన్న కూడా వారందరినీ ఆదుకోవడం కూడా జరిగింది. అందరికీ భోజనాలు సప్లై చేయడం కానీ అన్నీ కూడా చేసినాం. మరి ఈరోజు మరికొంతమంది పేదలు ఇళ్లలోకి నీళ్ళు రావడం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇక్కడ మా 53వ డివిజన్ ఇన్ఛార్జ్ వెంగళరెడ్డి గారి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వీళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ రాజకీయాలకు అతీతంగా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ స్పందిస్తుంది. ఏ అవసరం ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ వారితో పాటు నిలబడుతుంది, వారికి అండగా నిలబడుతుంది అని తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. త్వరితగతిన అందరికీ కూడా వారందరికీ భోజన సదుపాయాలు కానీ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసి ఆ తర్వాత పర్మనెంట్గా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించాలని ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.